హాయ్ హలో అండి. ఇంకా ఇదొచ్చేసి నేను నవంబర్ 29th రోజు ఇది. ఇంకా నవంబర్ 30కి మనకి ఎలక్షన్స్ కదా! ఇంకా ఆ రోజు ముందు రోజు మేము ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా బస్‌లో వెళ్తున్నాము. సో, జనాలైతే చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ఓటు వేయడానికైతే ఆ రోజు సొంత ఊరికైతే వెళ్ళారు. ఇంకా మేము కూడా వచ్చాము. ఇంకా ఆ రోజు బస్సులో అయితే చాలా స్పెషల్ బసెస్ అయితే వేశారు. ఎక్కడ ఖాళీ అయితే లేకుండే. ఖాళీ లేకున్నా కూడా కొంతమంది కింద కూర్చొని కూడా వచ్చారు బస్సులో. ఇంక ఇదొచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా మేము ఓటు వేయడానికైతే వెళ్తున్నాము. ఇంకా మా ఇంటి నుంచి ఇంకా మా కార్లోనే వచ్చాము. ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటి ముందైతే ఆగాము. ఎందుకంటే మా కోడళ్ళు ఇద్దరు ఇంకా వచ్చారన్నమాట. ఇంకా వాళ్ళని తీసుకొని ఓటు వేయడానికైతే వెళ్తున్నాము. నేను, మా అత్తమ్మ, మా ఇద్దరు కోడళ్ళు, మా పిల్లలు, మా హస్బెండ్ ఇంకా మేము వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఓటింగ్ అయితే గవర్నమెంట్ స్కూల్లో అవుతుంది కదా! ఇంకా అక్కడికి వచ్చాము మేము. ఇంకా అన్ని రూమ్స్ దగ్గర అయితే జనాలు ఎక్కువ లేరు. ఇంకా మనకు డివైడ్ చేస్తారు కదా! ఇంకా మా రూమ్ దగ్గర అయితే ఎక్కువ ఏం లేరు. ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు, ఒక 5-6 మగవాళ్ళు ఉన్నారు అంతే. ఇంకా ఈ బేబీ వచ్చేసి మా కోడలు కూతురు అన్నమాట. ఇంకా చాలా క్యూట్గా ఉంది. అస్సలు ఏడవదు. చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ మమ్మీని అస్సలు ఇబ్బంది పెట్టదు. ఇంకా ఓటు వేసేసి ఇంకా వచ్చాము. ఇంకా ఈ ముందు కూర్చున్న మా చిన్న కోడలికైతే ఇంకా తన రూమ్ దగ్గర అయితే చాలామంది ఉండే. ఇంకొక 100 మెంబర్స్ దాకా ఉండే కావచ్చు. ఇంకా మళ్ళీ వేద్దామని చెప్పేసి మేము అందరం అయితే వేసాము. ఇంకా మా ఒక అమ్మాయి మాత్రమే వేయలేదు. ఇంకా మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళలేదు. ఇంకా మా పొలం దగ్గరికి అయితే అలా వెళ్ళొచ్చి, అలాగే మాకు బడాపాడ్ అనేది దగ్గర ఉంటుంది. ఒక 10 minutes అలా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి అలా వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. వెదర్ అయితే ఆ రోజు చాలా చాలా బాగుంది. చాలా మంచిగా ఉంది. చూపిస్తాను చూడండి మీరు. క్లౌడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో, చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయి. అందుకని చెప్పేసి బాగున్నాయని చెప్పేసి ఇంకా వీడియో అయితే చేశాను. సో, ఈ వీడియో ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే నాకు హెల్త్ అస్సలు బాగాలేదండి. ఇంకా అందుకని చెప్పేసి పెట్టలేదు. ఈ వీడియోస్ కూడా పెట్టొద్దు అనుకున్నాను, డిలీట్ చేసేద్దాం అనుకున్నాను. కానీ సో, పెడితే మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది. ఎప్పుడైనా చూడాలి అనిపించినప్పుడు మనకు యూట్యూబ్లో అయితే ఉంటుంది, చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, మనకు ఇలా పొలాలన్నీ కింద అంటే పొలాలన్నీ కోసేశారు. ఇంకా పైన మనకు అలా బ్లూ కలర్లో ఆకాశం, అలాగే మనకు క్లౌడ్స్ ఇలా కిందకి వస్తున్నట్లు చాలా మంచి అనిపించింది ఆ రోజైతే. ఇంకా అందుకే వీడియో తీశాను నేను. ఇంకా మా పొలం దగ్గరలోనే ఒక షాప్ ఉంటుంది. అంటే అక్కడ మనకు గిరిజనులు అలా లంబాడి వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అక్కడ షాప్స్ ఉండే. ఇంకా మంచిగా అందరూ కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకున్నాము, తాగుతూ అలా వెళ్తున్నాము. ఇంకా చెప్పాను కదా, మాకు బడా పహాడ్ అనేది దగ్గరలోనే ఉంటుంది. సో, ఇదే అన్నమాట బడా పహాడ్, పెద్ద గుట్ట అని కూడా అంటారు. ఇంకా అక్కడ నేనైతే ఇంతవరకు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను. మాకు దగ్గరనే ఉంటుంది, కానీ ఇంకా నేను పోయినప్పుడు అలా కుదరదు అన్నమాట. ఇంక ఇలా బయట నుంచే చూసేసి ఇంకా వచ్చేసాను అన్నమాట. ఇంకా ఇదే అండి, ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి.